సక్సెస్ అంటే ఏంటి? కొంతమంది సక్సెస్ అవుతారు, కొంతమంది సక్సెస్ కాలేరు. కానీ సక్సెస్ అయ్యేవారు ఉపయోగించే 3 ఆయుధాల గురించి తెలుసుకోవడమే ఈ వీడియో సారాంశం. సక్సెస్ అనేది ఒక్క రోజులో వచ్చేది కాదు, అది మీ జీవిత ప్రయాణం. ఈ ప్రయాణంలో మీ ఆలోచనలు, మీ అలవాట్లు, మీ కష్టపడే తత్వం ఇవన్నీ కలిసి మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. చాలామంది సక్సెస్ని చూసి అదృష్టం అంటారు, కానీ నిజం చెప్పాలంటే నీ వెనుక ఉండవలసినవి క్రమశిక్షణ, సహనం, నిరంతర ప్రయత్నం. మొదటిది ప్రయత్నం. ప్రతి మనిషిలోనూ సామర్థ్యం ఉంటుంది, కానీ అందరూ తన సామర్థ్యాన్ని పూర్తిగా ఉపయోగించుకోరు. ఎందుకంటే భయం, బద్ధకం, ఇతరుల అభిప్రాయాలపై ఆధారపడటం ఇవన్నీ మీ ముందడుగును ఆపివేసే ఆయుధాలుగా మారుతాయి. సక్సెస్ కావాలంటే ముందుగా నీ ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. నేను చెయ్యలేను అన్న మాటను నేను ప్రయత్నిస్తాను అనేలా మార్చినప్పుడే నీ మార్పు మొదలవుతుంది. అసలు సక్సెస్ కోసం మొదటి అడుగు నీ స్పష్టమైన లక్ష్యంతో మొదలవుతుందని నీకు తెలుసా? మీకు ఏం కావాలో మీకే తెలియకపోతే మీరు ఎటు వెళ్తున్నారో ఎలా తెలుస్తుంది? లక్ష్యం అంటే కేవలం డబ్బు లేదా పేరు మాత్రమే కాదు, మన జీవితానికి అర్థం ఇచ్చే ఒక దిశ. ఆ దిశ వైపుగా నువ్వు వెళ్తే కష్టాలు వచ్చినా నువ్వు ఆగవు. రెండవది క్రమశిక్షణ. మీకు మోటివేషన్ రోజు ఒకేలా ఉండదు. కొన్ని రోజులు మనసు ఉత్సాహంగా ఉంటుంది, కొన్ని రోజులు అస్సలు చేయాలనిపించదు. అలాంటి సమయంలో మిమ్మల్ని ముందుకు నడిపించేది కేవలం క్రమశిక్షణ. మూడు ఎలా ఉన్నా, పరిస్థితులు ఎలా ఉన్నా చేయాల్సిన పనిని టైంకి చేయడం నేర్చుకున్నప్పుడు సక్సెస్ తనంతట తానే దగ్గరవుతుంది. మూడవది కష్టపడే తత్వం. చాలామంది సులభమైన మార్గం వెతికే వాళ్ళు ఎక్కువగా మన చుట్టూ ఉంటారు, కానీ వారు మధ్యలోనే ఆగిపోతారు. అసలు సక్సెస్కి షార్ట్కట్ ఉండదు. ప్రతిరోజు చిన్న చిన్న అడుగులు వేయడం, తప్పులు చేయడం, వాటి నుంచి నేర్చుకోవడం, ఇదే నిజమైన హార్డ్ వర్క్. సక్సెస్ అనేది ఒకరోజు చేసే పని కాదు, సంవత్సరాల తరబడి చేసే ప్రయత్నమే మిమ్మల్ని సక్సెస్ వైపు తీసుకువెళ్తుంది. ఇంకో విషయం ఏమిటంటే అసలు తప్పులు చేయకూడదు అంటారు, కానీ నిజం అది కాదు. మీరు చేసిన తప్పుల నుంచి నేర్చుకోకపోవడమే నిజమైన తప్పు. ఇంకా చాలామంది ఫెయిల్యూర్ని చూసి భయపడతారు, కానీ ఫెయిల్యూర్ అనేది ఒక పాఠం. అది మనకు ఎలా నువ్వు ప్రయత్నిస్తే సక్సెస్ అవ్వవు అని చూపిస్తుంది. అందుకే ప్రతి సక్సెస్ వెనుక ఎన్నో ఫెయిల్యూర్స్ దాగి ఉంటాయి. వాటిని స్వీకరించిన వారే జీవితంలో సక్సెస్ అవుతారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే సమయం విలువ. సమయం మనందరికీ సమానంగా ఉంటుంది, కానీ దాన్ని మనం ఎలా ఉపయోగిస్తున్నాం అనేదే తేడా. నువ్వు అవసరం లేని విషయాలు సమయాన్ని వృధా చేస్తే అవసరమైన సమయంలో అవకాశాలు మీకు దూరం అవుతాయి. మీరు రోజు కొంచెం కొంచెంగా మీ లక్ష్యానికి సంబంధించి పని చేస్తే అదే పెద్ద మార్పుకు దారితీస్తుంది. అలాగే మీ చుట్టూ ఉండే పరిసరాల ప్రభావం కూడా చాలా ముఖ్యం. మీ చుట్టూ ఉన్న వాళ్ళు మీ ఆలోచనలను ప్రభావితం చేస్తారు. మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. నెగిటివ్గా మాట్లాడే వాళ్ళు, నిరుత్సాహపరిచే వాళ్ళ మధ్య ఉంటే మీకు కూడా అలానే అనిపిస్తుంది. అందుకే పాజిటివ్ ఆలోచనలు ఉన్న వాళ్ళతో, జీవితంలో ముందుకు వెళ్ళాలనుకునే వాళ్ళతో ఉండడం మంచిది. ఇంకా వాళ్ళ మాటలు మనల్ని ప్రోత్సహిస్తాయి. సో ఆత్మవిశ్వాసం లేకుండా సక్సెస్ సాధ్యం కాదు. ఆత్మవిశ్వాసం అంటే అహంకారం కాదు, నువ్వు ప్రయత్నిస్తే నేర్చుకుంటావు, మెరుగుపడతావు అనే నమ్మకం. మొదట మనం పూర్తిగా సిద్ధంగా ఉండకపోవచ్చు, కానీ మీ లక్ష్యాన్ని మీరు మొదలుపెట్టినప్పుడే మీలో మార్పు వస్తుంది. ప్రారంభమే సగం విజయం. సక్సెస్ అనేది ఇతరులతో పోల్చుకోవడం కాదు. ప్రతి మనిషి ప్రయాణం వేరు. కొందరు త్వరగా సక్సెస్ అవుతారు, ఇంకొందరు ఆలస్యంగా సక్సెస్ అవుతారు. గమ్యం చేరడం ముఖ్యం, కానీ వేగం కాదు. ఇతరుల విజయాన్ని చూసి నిరుత్సాహపడకుండా మన ప్రయాణంపై మనం దృష్టి పెట్టాలి. చివరగా సహనం లేకుండా ఏదీ సాధ్యం కాదు. వెంటనే ఫలితం రావాలని ఆశిస్తే నిరాశ మిగులుతుంది. కొన్నిసార్లు మీ ప్రయత్నానికి ఫలితం కనిపించకపోవచ్చు, కానీ అది వ్యర్థం కాదు. అదే మీ బలాన్ని, మీ అనుభవాన్ని పెంచుతుంది. సరైన సమయం వచ్చినప్పుడు ఆ కష్టం తప్పకుండా ఫలిస్తుంది. సక్సెస్ అనేది అదృష్టం కాదు, అది ఒక నిర్ణయం. ప్రతిరోజు మనం తీసుకున్న చిన్న చిన్న నిర్ణయాల సమూహం. లేచి ప్రయత్నించాలా లేక వదిలేయాలా అన్న నిర్ణయం, ముందుకు సాగాలా లేక భయంతో ఆగిపోవాలా అన్న నిర్ణయం. ఆ నిర్ణయాల్లో మీరు ప్రయత్నాన్ని ఎంచుకుంటే ఒకరోజు తప్పకుండా సక్సెస్ మీ తలుపు తడుతుంది.